సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ సంస్థ ఐపీఓకి సిద్ధమైంది. ఇదొక చారిత్రక ఘట్టం అని చెప్పొచ్చు స్పేస్ టెక్నాలజీలో, స్పేస్ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఒక ప్రైవేట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ ఈ స్థాయికి రావటం అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. నాసా వాళ్ళు కూడా స్పేస్ ఎక్స్ రాకెట్స్ మీద ఆధారపడుతున్నారంటే ఎలాన్ మస్క్ ఎంతటి చరిత్ర సృష్టించాడో మనం గమనించవచ్చు. మనం చూస్తే మొదట్లో స్పేస్ ఎక్స్ అన్నీ ఫెయిల్యూర్సే. ఆ తర్వాత వరుస విజయాలతో స్పేస్ ఎక్స్ యొక్క కీర్తి ఆకాశాన్ని అంటింది. ఇక్కడ మనం చూస్తే ఈ జూన్ 12వ తారీఖున స్పేస్ ఎక్స్ మొట్టమొదటిసారిగా ఐపీఓకి వెళ్తుంది. దాదాపు $75 to $80 బిలియన్ దీని నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక అంత డబ్బు వాళ్ళు మార్కెట్ నుంచి రైజ్ చేస్తే ఇదే ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఐపీఓ అని చెప్పొచ్చు అనమాట. ఇంతకుముందు చూస్తే అలీబాబా కావచ్చు, అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో వీసా కావచ్చు, దాంతోపాటు సౌదీ అరేబియాలో ఆయిల్ కంపెనీ అరామ్కో కావచ్చు, వీళ్ళు పెద్ద పెద్ద ఐపీఓస్ చేశారు. కానీ $70 to $80 బిలియన్ ఐపీఓ అంటే అది సామాన్య విషయం కాదు. కానీ ఎలాన్ మస్క్ చాలా తెలియగలవాడు. ఒకవేళ కనుక ఈ ఐపీఓ సక్సెస్ అవుతే ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్ కీర్తి గడిస్తాడు. అయితే ఎలాన్ మస్క్ ఐపీఓ ద్వారా స్పేస్ ఎక్స్ లో ఎన్ని షేర్స్ అమ్మినా తన మోనార్కికల్ పవర్ మాత్రం కాపాడుకుంటున్నాడు. ఓన్లీ మైనారిటీ షేర్స్ అమ్ముతున్నాడు అనమాట. అంటే స్పేస్ ఎక్స్ లో భవిష్యత్ నిర్ణయాలని తన చేతిలోనే ఉంచుకోవాలని ఆయన కోరికంట. ఇక్కడ మనం చూస్తే కనుక టెస్లా ఉందనుకోండి, టెస్లాలో ఆయన షేర్ 12 to 13% ఉంది. కాబట్టి టెస్లాలో ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అదర్ షేర్ హోల్డర్స్ నిర్ణయాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. కానీ స్పేస్ ఎక్స్లో అలా కాదు. ఇంకా కూడా స్పేస్ ఎక్స్లో ఆయన పెత్తనం పూర్తిగా ఉంటుంది అనమాట. స్పేస్ ఎక్స్ యొక్క మార్కెట్ క్యాప్ ఇప్పుడు 1 ట్రిలియన్ పైన ఉందన్నమాట. అంతటి విలువ గల కంపెనీ ఇంతకు ముందే అన్నాడు కూడా అమెరికాలో ఈ ఐపీఓకి వెళ్ళలేదు. కానీ స్పేస్ ఎక్స్ తొలిసారిగా ఐపీఓకి వెళ్తుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఇంకొక అంశం గమనిస్తే స్పేస్ ఎక్స్ కంపెనీ కింద, స్పేస్ ఎక్స్ అంబ్రెల్లా కింద చాలా సర్వీసెస్ ఉన్నాయి. అది ట్విట్టర్, పాత ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్ కావచ్చు, అదేవిధంగా స్టార్లింక్ ప్రాజెక్ట్ కావచ్చు, వాళ్ళ ఏఐ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో గ్రోక్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పేస్ ఎక్స్ కంపెనీ కిందకే వస్తాయి. ఓవరాల్గా ప్రపంచంలోనే $1.75 ట్రిలియన్ వర్తున్న కంపెనీ ఇలా ఐపీఓకి వెళ్ళటం ఇదే తొలిసారి. స్పేస్ ఎక్స్ ద్వారా భవిష్యత్తులో మార్స్ పైకి మానవాళిని తీసుకెళ్లాలన్నదే ఎలాన్ మస్క్ యొక్క కల కూడా. ఫోర్బ్స్ డేటా ప్రకారం ప్రెసెంట్ గా ఎలాన్ మస్క్ ఉన్న నెట్వర్త్ దాదాపు $800 బిలియన్. ఒకవేళ కనుక ఈ స్పేస్ ఎక్స్ ఐపీఓ సక్సెస్ అయితే ఆయన మొట్టమొదటి ట్రిలియనర్ గా మారబోతున్నారు వచ్చే నెలకే. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.